భగవద్గీత మొదటి అధ్యాయము 15వ శ్లోకానికి సర్వేషాం స్వాగతం. గత శ్లోకంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములతో కట్టబడినటువంటి ఒక అద్భుతమైన రథంలో కూర్చొని తమ దివ్య శంఖములను పూరించారు. ఈరోజు 15వ శ్లోకం యొక్క పదాలను తీసుకొని వాటికి అర్థాలను కూడా మనం తెలుసుకుందాం. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః. మొదటి పదము పాంచజన్యం. ఈ పాంచజన్యం అనేది శంఖము. ఇది శ్రీకృష్ణునికి చెందినటువంటి శంఖము. శ్రీకృష్ణుని శంఖానికి పాంచజన్యం అనే పేరు ఎట్లా వచ్చిందంటే, శ్రీకృష్ణుడు పాంచజన అనే రాక్షసుని సంహరించి అతని వద్ద నుంచి స్వీకరించిన శంఖం కాబట్టి దీనికి పాంచజన్యం అని పేరు వచ్చింది. అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వారందరి జరిగినటువంటి ప్రతి వస్తువు అనుకోండి, ఈ శంఖం కావచ్చు, రథం కావచ్చు, రథం పైన జెండా కూడా ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. తర్వాతి పదము హృషికేశో. ఇక్కడ హృషికేశ అంటే ఇది హృషిక అంటే మానసిక ఇంద్రియాలు, ఈశ అంటే అధిపతి, అంటే ఇంద్రియాలను నియంత్రించేవాడు శ్రీకృష్ణుని. ఇంద్రియాలను అదుపులో పెట్టడం అంటే మనస్సును, శరీరాన్ని మరియు ఆత్మను పూర్తిగా నియంత్రించడం. ఇది మనం రామాయణంలో కావచ్చు లేదా మహాభారతంలో చూసినప్పుడు మనకి కనపడేవారు శ్రీకృష్ణుడు, హనుమంతుడు, వ్యాసుడు మరియు భీష్మ పితామహుడు. తర్వాత దేవదత్తం. ఈ రెండు పదాల యొక్క కలయిక దేవ ప్లస్ దత్తం, దేవదత్తం. దేవ అంటే దేవుడు, భగవంతుడు. దత్తం అంటే ఇచ్చినది, గిఫ్టెడ్ లేకపోతే డొనేటెడ్. ఎవరికి? ధనంజయ. ధనం ప్లస్ జయ, ధనంజయ. ధనం అంటే సంపదను, ధనాన్ని, జయ జయించిన వాడు విజేత. ఎవరు? అర్జునునికి. అర్జునునికి ఉన్నటువంటి మరొక పేరు ధనంజయ. దేవదత్తం అర్జునుని యొక్క శంఖం. ఇప్పుడు రెండవ పదములోని పదముల యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మావృకోదరః. పౌండ్రం. పౌండ్రం అనేది శంఖం పేరు. ఇది భీమునికి చెందినటువంటి శంఖం. ఈ పౌండ్ర అనే పదానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ దేశం, పౌండ్ర అనే దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఈ శంఖం. ఈ పౌండ్ర శంఖం ద్వారా వచ్చే శబ్దం భీముని యొక్క ధైర్యానికి, భీకరమైన స్వభావానికి ప్రతీకగా నిలుస్తుంది. దద్మౌ. దద్మౌ అంటే పూరించాడు. అంటే భీముడు పౌండ్రం అనే శంఖాన్ని పూరించాడు, ఊదాడని చెప్పినట్టు. పౌండ్రం శంఖం ఎలాంటిది? మహాశంఖం అంటే విశాలమైన శంఖం, అంతేకాకుండా ఎక్కువ శబ్దాన్ని ఇచ్చేటువంటి శంఖంగా చెప్తారు. శంఖాన్ని ఎవరు పూరిస్తున్నారు? భీమకర్మ. భీమకర్మ అంటే భీకరమైన కార్యాలు చేసేవాడు. భీమ అనే దానికి భీకరమైన అనే అర్థం ఉంటుంది, భీముడు అనే అర్థం ఉంటుంది, భీమకి భీకరమైనటువంటి అనే అర్థం కూడా ఉంటుంది. ఈ భీకరమైన అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని ఎవరు చేస్తున్నారు? వృకోదరః. వృక ప్లస్ ఉదరః, వృకోదరః. వృకోదరుడు. భీమునికి మరొక పేరు వృకోదరుడు. వృక అంటే పులి లాంటి ఒక జంతువులాగా. ఉదరః అంటే కడుపు గలదు. వృకోదరః అంటే పులి వంటి కడుపు గలవాడు. ఇంకా చెప్పాలంటే భోజన ప్రియుడు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క మొత్తం తాత్పర్యం కనుక గమనిస్తే, శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రం అనబడేటువంటి శంఖాలను పూరించారని ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. పాంచజన్యం హృషికేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. ధన్యవాదः.